Hello all, hope you are doing well. Welcome back to my channel Sandeep Vlogs. In this video, I'm going to explain the first unit of computer networks. So computer networks అంటే చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ యూనిట్ కొంచెం ఐడియా వస్తే సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ మీరు ఆడుకోవచ్చు. సో జనరల్గా మనం కంప్యూటర్ నెట్వర్క్స్ ఎలా యూజ్ చేస్తాము, సో కంప్యూటర్ నెట్వర్క్స్ అనేవి ఎలా వర్క్ అవుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది అనే సబ్జెక్ట్ అనమాట. సో కంప్యూటర్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ కావాలి అని అంటే ఒక నెట్వర్క్ అవసరం. సో మనం ఇప్పుడు యూజువల్గా యూజ్ చేసుకునేది త్రూ ఇంటర్నెట్. ఎగ్జాంపుల్గా మనము ఏమైనా ప్రింట్ కావాలి, సో ప్రింటర్ ద్వారా మనం ప్రింట్ తీసుకుంటాం అనమాట, రైట్. సో కంప్యూటర్లో మనం ఏమైనా ఫైల్ సెండ్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ని కంప్యూటర్ నుంచి ప్రింట్ కావాలంటే ప్రింటర్ ద్వారా తీసుకుంటాం. సో ఆ కంప్యూటర్ సెండ్ చేసిన ఫైల్ నుంచి ప్రింట్ ఎలా వస్తుంది, సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. సో కంప్యూటర్ నెట్వర్క్స్లో మనకి కొన్ని హార్డ్వేర్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అండ్ సమ్ అదర్ కేబుల్స్, వైర్స్, కొన్ని వైర్లెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు వైఫై ఉంది, వైఫైలో మనకు రూటర్స్ ఉంటాయి, అడాప్టర్స్ ఉంటాయి, దాంట్లో వైర్లెస్ ఉంటుంది అండ్ వైర్డ్ ఉంటుంది, కనెక్టివిటీ. సో ఇవన్నీ కలిపితే మనం ఏమంటామంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అని అంటాం. సో లేట్ చేయకుండా ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ ఏంటి అని అంటే ద టాపిక్స్ కవర్డ్ ఆర్ ఫస్ట్ వన్ నెట్వర్క్ హార్డ్వేర్, నెట్వర్క్ సాఫ్ట్వేర్, OSI అండ్ సమ్ TCP అండ్ IP మోడల్స్. ఎగ్జాంపుల్ నెట్వర్క్స్లో ARPANET ఒకటి, అండ్ ఫిజికల్ లేయర్స్లో గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా, ట్విస్టెడ్ పేయర్స్, కోఆక్సియల్ కేబుల్స్, ఫైబర్స్, ఆప్టిక్స్, వైర్లెస్ ట్రాన్స్మిషన్. డాటా లింక్ లేయర్, దాంట్లో డిజైన్ ఇష్యూస్, ఫ్రేమింగ్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. ఇవి టాపిక్స్ అనమాట ఫస్ట్ యూనిట్లో. సో మీకు కొన్ని నోట్స్ లింక్ కావాలంటే ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ లింక్. సో టాపిక్ స్టార్ట్ చేసాం. ఇక్కడ నెట్వర్క్ హార్డ్వేర్ అంటే ఏంటిది? సో ఫస్ట్ మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అని అంటే కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఎ సిస్టమ్ of interconnected devices like computers or printers that can communicate and share resources such as data, files and printers. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. సో కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ డివైజెస్ అనమాట. మల్టిపుల్ డివైజెస్ని కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రింటర్ని మనం కంప్యూటర్ని కనెక్ట్ చేసుకుంటున్నాము టు గెట్ ద ప్రింట్ ఆఫ్ ఎ ఫైల్, అది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కంప్యూటర్ నెట్వర్క్. సో దాంట్లో కొన్ని హార్డ్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే నెట్వర్క్ హార్డ్వేర్. సో వాట్ ఈస్ అ నెట్వర్క్ హార్డ్వేర్? నెట్వర్క్ హార్డ్వేర్ రిఫర్స్ టు ద physical devices required for communication and data transfer between computers in a network. సో హార్డ్వేర్ అంటే ఏంటి? మనకు ఫిజికల్ డివైజెస్. సో ఒక నెట్వర్క్లో కమ్యూనికేషన్ కావాలి మల్టిపుల్ డివైజెస్ మధ్యలో అన్నప్పుడు, సో దానికి కావాల్సిన హార్డ్వేర్స్ ఏంటివి అనేది నెట్వర్క్ హార్డ్వేర్ అనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిన్ నెట్వర్క్ హార్డ్వేర్స్. దే ఆర్ యాజ్ ఫస్ట్ వన్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇట్ కనెక్ట్స్ ఏ కంప్యూటర్ టు ద నెట్వర్క్. ఫస్ట్ ఒక కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలంటే మనకు కార్డ్ అవసరం. ఆ కార్డ్ ఏంటంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇవన్నీ మనకు కనిపించకుండా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ LAN కార్డ్, నథింగ్ బట్ లోకల్ ఏరియా నెట్వర్క్ కార్డ్. ఈచ్ NIC హ్యాజ్ ఏ యూనిక్ MAC అడ్రస్. ప్రతి NICకి ఒక సపరేట్ MAC అడ్రస్ ఉంటుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందామనంటే వైఫై అడాప్టర్. సో మనకి ప్రతి వైఫై అడాప్టర్కి ఒక్కొక్క MAC అడ్రస్ ఉంటుంది. సో దానికి మనం కస్టమైజ్ చేసుకొని ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు జస్ట్ బికాస్ ఆఫ్ నెట్వర్క్ హార్డ్వేర్. ఓకే, నెక్స్ట్ స్విచ్ కనెక్ట్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఇన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లో మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేయాలి అన్నప్పుడు మనం స్విచ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇట్ ట్రాన్స్ఫర్స్ డేటా ఓన్లీ టు ద ఇంటర్నెట్ డివైస్, మేకింగ్ ఇట్ ఫాస్టర్ అండ్ సెక్యూర్. సో ఏ డివైస్కి అయితే మనం పంపాలనుకుంటామో దానికి మాత్రమే పంపవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ స్విచ్. సో ఇట్ వర్క్స్ ఎట్ ద లేయర్ సెకండ్ వన్, డేటా లింక్ లేయర్. మనకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ లేయర్ అని చెప్పేసి, డేటా లింక్ లేయర్ అని చెప్పేసి. సో డేటా లింక్ లేయర్ అనేది సెకండ్ లేయర్, స్విచ్ అనేది అక్కడ పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ హబ్, simple device that connects multiple computers in a network. It is also useful for connecting the multiple computers in a network. ఒక నెట్వర్క్లో మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేసుకోవడం కోసం హబ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ డివైజెస్ టు సెండ్ డేటా టు ఆల్ ద డివైజెస్. నెక్స్ట్ ఇట్ వర్క్స్ ఎట్ ద ఫిజికల్ లేయర్. చెప్పిన ఇది లేయర్ 1, డేటా లింక్ లేయర్ అనేది లేయర్ 2. హబ్ అనేది ఫిజికల్ లేయర్ దగ్గర ఉంటుంది, స్విచ్ అనేది డేటా లింక్ లేయర్ దగ్గర ఉంటుంది, సెకండ్ లేయర్ దగ్గర. నెక్స్ట్ రూటర్, ఇది మనకు ఎగ్జాంపుల్గా వైఫై రూటర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇన్ ఆర్డర్ టు సెండ్ ద నెట్ ఆర్ ఇంటర్నెట్ మనకు వైఫై రూటర్ అనేది అవసరము. ఆ వైఫై రూటర్కి కొన్ని బేసిక్స్ ఉంటాయి, లైక్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనకు ఎంత MBPS అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మోడ్యులేటర్, డిమోడ్యులేటర్. సో కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్స్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ టు అనలాగ్ సిగ్నల్స్. ఇక్కడ డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ కన్వర్ట్ చేయడానికి మనకు మోడెమ్ అనేది అవసరము. ఓకే, సపోజ్ ఇప్పుడు యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ కనెక్షన్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ హాట్స్పాట్ ఆన్ చేసుకున్నావు. నువ్వు హాట్స్పాట్ ఆన్ చేసుకున్నప్పుడు నా మొబైల్కి వైఫై, రైట్. సో ఈ రెండింటికి నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలంటే మనకు ఒకటి ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఉంటుంది. అది డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్గా మారుస్తుంది అనమాట. సో దట్ ఈస్ డన్ బై ద మోడెమ్. నెక్స్ట్ యాక్సెస్ పాయింట్, చెప్పిన కదా, లైక్ ఒక యాక్సెస్ పాయింట్ బేస్ చేసుకొని మనకు వైఫై సిగ్నల్స్ అనేవి వేరియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రిపీటర్, ఇట్ ఈస్ యూజ్ టు బూస్ట్ సిగ్నల్ స్ట్రెంత్ ఇన్ ఏ లాంగ్ డిస్టెన్స్ నెట్వర్క్.
వర్క్స్ ఎట్ ద ఫిజికల్ లేయర్. సో ఇది ఎందుకనంటే సిగ్నల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోనికి. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు వైఫై సిగ్నల్స్ అనేవి లో వస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ నీకు వైఫై స్ట్రెంత్ అనేది ఎక్కువ రావాలంటే మనకు ఒకటి సపరేట్ రిపీటర్ ఉంటుంది. దాని లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకొని వైఫై సిగ్నల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్ వర్క్స్ ఎట్ ద ఫస్ట్ లేయర్, ఫిజికల్ లేయర్. నెక్స్ట్ గేట్వే యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ ఆర్ ప్రోటోకాల్స్. సేమ్ అది ఇది ఒకటి అనమాట. సో ఇదంతా మళ్ళీ ఫిజికల్ డివైస్ హార్డ్వేర్స్ గురించి ఉంటుంది. ఇదంతా సమ్మరీ అనమాట. లైక్ హబ్ ఏంటిది, స్విచ్ ఏంటిది, ఏ లేయర్ దగ్గర వర్క్ అవుతుంది, దీని ఫంక్షన్ ఏంటిది మనం చెప్పుకుందే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఒకసారి చూసేసుకోండి దీన్ని. అండ్ సింపుల్ వర్డ్స్ నెట్వర్క్ హార్డ్వేర్ అంటే దే ఆర్ ద టూల్స్ దట్ హెల్ప్ కంప్యూటర్స్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. అంతే. సో మల్టిపుల్ డివైజెస్ని కమ్యూనికేట్ కావాలంటే మనకు నెట్వర్క్ హార్డ్వేర్ లైక్ మల్టిపుల్ డివైజెస్ అనే అవసరం. అవి నెట్వర్క్ హార్డ్వేర్ అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ సాఫ్ట్వేర్. సరే ఇప్పుడు మనకు మల్టిపుల్ డివైజెస్, ఫిజికల్ డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి బై యూజింగ్ త్రో అనేది నెట్వర్క్ హార్డ్వేర్. దెన్ వాట్ అబౌట్ సాఫ్ట్వేర్? సో ఇవన్నీ కనెక్ట్ కావాలంటే లోపల ఏదో ఒకటి జరగాలి కదా. దట్ ఈస్ డన్ విత్ నెట్వర్క్ సాఫ్ట్వేర్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అండ్ లేయర్స్. అవి చూస్తాం. నెట్వర్క్ సాఫ్ట్వేర్ ఇస్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ కంట్రోల్, మేనేజ్ అండ్ సపోర్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ ఇన్ ఈ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయనంటే మనం ఏమైనా ఫంక్షన్ని కంట్రోల్ చేయాలన్నా, ఏమైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అది డిలీట్ చేయాలన్నా, అది మేనేజ్ చేయాలన్నా, సింపుల్గా కమ్యూనికేట్ కావాలి. కంప్యూటర్స్ మధ్యలో డిఫరెంట్ డివైజెస్ మధ్యలో కమ్యూనికేట్ కావాలి అంటే ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే నెట్వర్క్ సాఫ్ట్వేర్స్. ఓకే. సో ఇట్ హెల్ప్స్ సెండ్, రిసీవ్ అండ్ ఆర్గనైజ్ డేటా అక్రాస్ ద నెట్వర్క్. సో దీని ఫంక్షన్స్ చూసుకున్నాము. ఫంక్షన్స్ ఆఫ్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ లైక్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, హ్యాండ్లెస్ హౌ డేటా ఇస్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ డివైసెస్. సో కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ మనకు తెలుసు. సో డేటా అనేది ఎలా సెండ్ అవుతుంది, ఎలా రిసీవ్ అవుతుంది, ఎలా రీడ్ అవుతుంది, ఎలా డిలీట్ అవుతుంది, ఇదంతా కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ రిసోర్స్ షేరింగ్ అని అంటే మనం ఏమైనా ఫైల్స్ని షేర్ చేసుకోవాలి, ఇంటర్నెట్ కనెక్షన్స్ని కనెక్ట్ చేసుకోవాలి, లైక్ ప్రింటర్స్ని మన ప్రింట్ ఫైల్స్ని ప్రింట్ చేసుకోవాలి అనేది రిసోర్స్ షేరింగ్ అనమాట. మనకి ఇక్కడ వైఫై కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, వైఫై హాట్స్పాట్ కావచ్చు, ఇదంతా మనం రిసోర్స్ షేరింగ్ అని అంటాం. మనం ఇప్పుడు క్విక్షేర్ నుంచి డేటా ఫైల్స్ని సెండ్ చేసుకుంటాము, బ్లూటూత్ నుంచి సెండ్ చేసుకుంటాము. అదంతా ఏంటంటే రిసోర్స్ షేరింగ్. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. డేటా సెక్యూరిటీ అంటే ప్రొటెక్ట్స్ డేటా ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్. సో ఇప్పుడు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ వ్యాలిడ్ యూజర్ కానప్పుడు దానికి వాళ్ళకి యాక్సెస్ ఉండదు అనమాట ఓపెన్ చేయడానికి. లైక్ లాగిన్ మెథడ్స్ అనమాట. ఈ లాగిన్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే నీకు అది ఆథరైజేషన్ ఉంటుంది. లైక్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ ప్రాసెస్. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. ఏమైనా మిస్టేక్స్, ఏమైనా ఎర్రర్స్, బగ్స్ జరిగినప్పుడు, లైక్ డేటాలో ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి అండ్ సాల్వ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది, ఈ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ మానిటరింగ్ అంటే టు చెక్ వెదర్ దే ఆర్ గోయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. సో దీంట్లో నెట్వర్క్ సాఫ్ట్వేర్స్ ఎన్ని ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ సాఫ్ట్వేర్స్. అవి దాంట్లో నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ఓఎస్ అనేది ఒకటి. అండ్ మనకి ఇక్కడ ప్రోటోకాల్ సాఫ్ట్వేర్స్, దీంట్లో టీసీపీ, ఐపీ, హెచ్టీటీపీ, ఎఫ్టీపీ ఇలా ఉంటాయి. దాంట్లో ఈ ప్రోటోకాల్స్ అనేవి ఒక రోల్ ప్లే చేస్తాయి. నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ ఒక రోల్ ప్లే చేస్తాయి. సో ఈచ్ వన్ హ్యావింగ్ దర్ ఓన్ రోల్ టు ప్లే ఇన్ ది సాఫ్ట్వేర్స్. సో ఇది ఎన్ఓఎస్ అనేది ఏం చేస్తాయంటే ఇట్ మేనేజెస్ నెట్వర్క్ రిసోర్సెస్ అండ్ అలౌస్ మల్టిపుల్ కంప్యూటర్స్ టు కమ్యూనికేట్. ఇది ఏం చేస్తాయంటే సో మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి కమ్యూనికేట్ కావాలి అని అంటే ఒక నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం. లైక్ సింపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. దాన్ని ఇది అంటాము. మనకు ల్యాప్టాప్లో ఏముంటాయి అంటే విండోస్ ఉంటాయి అండ్ మ్యాక్లోనైతే ఓఎస్ ఉంటాయి. ఓకే. ఇది నెక్స్ట్ విండోస్, ఇవి మన నార్మల్ ల్యాప్టాప్స్లో ఉండేవి. నెక్స్ట్ ప్రోటోకాల్ సాఫ్ట్వేర్స్ అని అంటే మనకు టీసీపీ, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్టీటీపీ అని అంటే, ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. ఈ ఫైల్స్ని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కొన్ని ప్రోటోకాల్స్ అనేవి అవసరము. నెక్స్ట్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది మెయిల్స్, ఈమెయిల్స్ అనమాట. ఓకే. ఈ ప్రోటోకాల్ సాఫ్ట్వేర్స్ మీకు సింపుల్గా అర్థమైన తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటే టు కంట్రోల్ ద నెట్వర్క్ వెదర్ ఇట్స్ గోయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. దానికోసం ఇది నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సింపుల్గా నెట్వర్క్ని మానిటర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఇలా మీరు మీ లైన్స్లో రాసుకోవచ్చు అనమాట. సో మధ్య ఎగ్జాంపుల్ ఈ ప్రోటోకాల్స్ ఉన్నప్పుడు ప్రోటోకాల్స్ని టీసీపీ అని చెప్పి, హెచ్టీటీపీ, ఎఫ్టీపీ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోటోకాల్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి ఒక లైన్ రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్స్. దీంట్లో టు కమ్యూనికేట్, టు సెండ్ ద మెసేజెస్, టు రిసీవ్ ద మెసేజెస్ బిట్వీన్ టూ డివైసెస్. సింపుల్గా ఒక ఇన్ఫర్మేషన్, ఒక డేటాని ఎక్స్చేంజ్ చేసుకోనికి ఈ సాఫ్ట్వేర్ అనేది అవసరం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈమెయిల్ క్లయింట్స్, చాట్ అప్లికేషన్స్, వివోఐపీ సాఫ్ట్వేర్స్ అనమాట. లైక్ మనకు జూమ్ మీటింగ్స్ అయితే ఉంటాయి, స్కైప్ అయితే ఉంటుంది. మనం ఒక దగ్గర నుంచి ఒకరికి మెయిల్ సెండ్ చేస్తూ ఉంటాం అదనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఓఎస్ఐ. ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్ మోడల్. సో ఇట్ ఈస్ అ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ దట్ డిస్క్రైబ్స్ హౌ డేటా మూవ్స్ ఫ్రమ్ కంప్యూటర్ టు అనదర్ ఓవర్ నెట్వర్క్. సో సింపుల్గా ఓఎస్ఐ అని అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్, నథింగ్ బట్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ డన్ బై ద ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్ మోడల్. ఒక మోడల్ ఉంటుంది, దట్ మోడల్ ఈస్ కాల్డ్ యాజ్ అ
open system interconnection model that connects the multiple devices and allows the data to share between those devices. That is done by the OSI model. So it was developed by an agency like International Organization for Standardization. The development ఎవరంటే ISO or reverse పెట్టేసారు దాన్ని in the year of 1984. సో పర్పస్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ అండర్స్టాండ్ అండ్ డిజైన్ ఎ నెట్వర్క్ సిస్టమ్. ఒక నెట్వర్క్ సిస్టమ్ని మనం ఎలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు లైక్ అలా అనమాట. సో దాన్ని స్ట్రక్చర్ చేసుకొని మనము కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి, కొన్ని ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వాలి. దాంట్లో అర్థం చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, OSI మోడల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ డివైడ్స్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇంటూ 7 layers వేర్ ఈచ్ లేయర్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్. సో ఇది ఫస్ట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఎలా చేస్తుంది అని అంటే 7 layers డివైడ్ చేస్తుంది. ఆ 7 layers ఫస్ట్ లేయర్ ఏం చేయాలి, సెకండ్ లేయర్ ఏం చేయాలి, థర్డ్ లేయర్ 7 layers వాటి రెస్పాన్సిబిలిటీ ఏంటిది, వాటి డ్యూటీ ఏంటిది అనేది డివైడ్ చేస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఆ 7 layers ఏంటో చూసుకుందాం. ఇక్కడ OSI మోడల్లో అప్లికేషన్ లేయర్ ఇక్కడ కింద చూసుకున్నాము. ఫస్ట్ లేయర్ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, presentation layer, application. So these are the 7 layers which will do their own work in connecting devices or transmitting the data between multiple computers or multiple devices. Okay, so దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే బై యూజింగ్ ద OSI మోడల్. OSI మోడల్ అనేది దీన్ని డెవలప్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ లేయర్ ఎందుకనంటే టు ట్రాన్స్మిట్ ద బిట్స్ ఓవర్ కేబుల్స్ ఆర్ రేడియో లైక్ కేబుల్స్, హబ్స్, రిపీటర్స్. మనము కేబుల్స్ని సపోజ్ ఇప్పుడు మొబైల్లో ఉన్నది ల్యాప్టాప్లో మనము కాపీ చేసుకోవాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా మనం ఏం చేస్తాం, USB కేబుల్ని కనెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఫిజికల్ లేయర్ అనమాట. నెక్స్ట్ డేటా లింక్ లేయర్ అంటే ఇట్ ట్రాన్స్ఫర్స్ డేటా ఫ్రేమ్స్ బిట్వీన్ నోట్స్ అండ్ డిటెక్షన్, మ్యాక్ ఆర్ ఎథర్నెట్. ఇవి యూజ్ చేసుకొని డేటా అనేది ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట బిట్వీన్ డివైసెస్. నెట్వర్క్ లేయర్ అంటే లైక్ యూజింగ్ రూటర్స్, సపోజ్ ఇప్పుడు వైఫై నెట్వర్క్ కనెక్టివిటీ అనమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే టు ట్రాన్స్పోర్ట్ ద డేటా బిట్వీన్ మల్టిపుల్ డివైసెస్. దాంట్లో యూజ్ చేసుకున్న ప్రోటోకాల్స్ వచ్చేసి TCP అండ్ UDP, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూజర్ డిఫైన్ ప్రోటోకాల్ అనమాట. సెషన్ లేయర్ మేనేజర్ సెషన్ స్టార్ట్, కంట్రోల్, ఎండ్. ఇది సో లైక్ ఎక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాము, మెసేజ్ సెండ్ చేస్తున్నాము అండ్ కంట్రోల్ రిసీవ్ అయిందా లేదా, రిసీవ్ అయింది అలా అనమాట. ప్రజెంటేషన్ లేయర్ డేటా ట్రాన్స్లేషన్, ఎన్క్రిప్షన్. ఇది ప్రజెంటేషన్ లేయర్లో సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద ఎండ్ యూజర్. లైక్ ఇప్పుడు సర్వీసెస్ కావాలి మనకు, లైక్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, HTTP. ఒక వెబ్సైట్ అనేది ఒక ప్రోటోకాల్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది OSI మోడల్ గురించి అంత అవసరం లేదు. లైక్ నెక్స్ట్ TCP అండ్ IP రిఫరెన్స్ మోడల్. TCP అన్న IP అన్న ఒకటే, వాటి రిఫరెన్స్ మోడల్స్ ఏంటో చూసుకున్నాము. TCP or IP స్టాండ్స్ ఫర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. IP నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూజ్డ్ టు కనెక్ట్ కంప్యూటర్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇవి ఎందుకనంటే కంప్యూటర్స్ని ఒక నెట్వర్క్ లైక్ ఇంటర్నెట్ కనెక్ట్ కావాలి అని అంటే డిఫరెంట్ కంప్యూటర్స్కి ఇంటర్నెట్ కనెక్ట్ కావాలంటే కొన్ని ప్రోటోకాల్స్ అనేవి అవసరం అనమాట. సో ఆ ప్రోటోకాల్స్ ఏంటి అని అంటే TCP అండ్ IP. So this TCP and IP reference model describes how data is transmitted between computers on different networks. So different networks యూజ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ కంప్యూటర్స్ మధ్యలో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది డిస్క్రైబ్ చేసేది ఈ మోడల్స్ అనమాట, TCP ఆర్ IP మోడల్స్. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై ద US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. రైట్, దీని పర్పస్ ఏంటంటే టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ కంప్యూటర్ సిస్టమ్. ఈ CN మొత్తం ఎందుకనంటే టు ఎనేబుల్ data communication or data exchanging, simpler communication between different devices. Computer networks is defined for that purpose. సో దాంట్లో కొన్ని మనకు మోడల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇంకా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, హార్డ్వేర్స్ ఉంటాయి, అంతే. సో దీంట్లో ఒకటి ఏంటంటే TCP IP రిఫరెన్స్ మోడల్. ఇది ఏం చేస్తుంది, కమ్యూనికేషన్ని బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్లో ఎలా జరుగుతుంది అనేది ఇది చూసుకుంటుంది అనమాట. టు ప్రొవైడ్ ఏ స్టాండర్డ్ మోడల్ ఫర్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఓకే, సో దీంట్లో కొన్ని లేయర్స్ ఉంటాయి. దీంట్లో TCP and IP 4 layers ఉంటాయి. Like network access layer, internet layer, transport layer and application layer. 4 layers. These are the 4 layers. So network access layer will deal with the physical transmission of data like Wi-Fi అనమాట. నెక్స్ట్ ఇంటర్నెట్ లేయర్ అంటే లైక్ ప్యాకెట్స్, డేటా ప్యాకెట్స్లో వెళ్తూ ఉంటుంది విత్ యూసింగ్ ది ప్రోటోకాల్స్ IP, లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటాని యూజ్ చేసుకుంటుంది ఇందులో. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఇట్ ఎన్ష్యూర్స్ రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది రిలయబుల్ డేటా అంటే ఏ డేటా లాస్ అవ్వకుండా మనము ఒరిజినల్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకుంటారు అనమాట. ఓకే, రైట్, అండ్ కంట్రోల్ చేస్తాయి అనమాట డేటా అనేది లాస్ అవ్వకుండా. అప్లికేషన్ లేయర్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ఎండ్ యూజర్స్. లైక్ మనకి ఇప్పుడు అప్లికేషన్స్ అనమాట, లైక్ సర్వీసెస్. మనం ఫైల్స్ని సెండ్ చేసుకోవాలి, ఈమెయిల్ సెండ్ చేసుకోవాలి, వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేసుకోవాలి, లైక్ ఇలా అనమాట. ఇవన్నీ హ్యాండ్లింగ్ బై ద అప్లికేషన్ లేయర్. ఇది వర్కింగ్, ఇదంతా మనం చెప్పేసుకున్నాం, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెట్వర్క్స్లో ఒకటి చూసుకుంటే అయిపోతుంది, ARPANET అనమాట. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై అన్ ఏజెన్సీ లైక్ ARPA ఏజెన్సీ దీన్ని డెవలప్ చేశారు. సో దీని స్టాండర్డ్ ఫామ్ ఏంటిదంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. సో ఇట్ వాస్ ద ఫస్ట్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అండ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ టుడేస్ ఇంటర్నెట్.
సో మనకు ఫస్ట్ ఇంటర్నెట్ ఏంటిది అని అంటే ARPANET నెట్వర్క్ అనమాట. ఇట్ వాస్ డెవలప్డ్ బై ద ARPA ఏజెన్సీ. ఒక ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డెవలప్డ్ బై ARPA, నథింగ్ బట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆఫ్ ద US డిపార్ట్మెంట్. ఓకే, సో దీని హిస్టరీ చూసుకున్నట్లయితే ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1969 యాజ్ ఎ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసాడు దీన్ని. ఇనిషియల్గా కొన్ని యూనివర్సిటీస్లో దీన్ని కనెక్ట్ చేసినారు, లైక్ వర్కింగ్ కోసం చెక్ చేయడానికి. దాని తర్వాత ఇట్ వాజ్ ద ఫస్ట్ నెట్వర్క్ టు యూస్ ప్యాకెట్ స్విచ్చింగ్ టెక్నాలజీ. మనకు కొన్ని డేటా ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. ఏమైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక డేటా ప్యాకెట్ నుంచి ఒక డేటా ప్యాకెట్ ఫామ్లో ఆ డేటాను మనము ఫైల్స్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. లైక్ ఒక డేటా ప్యాకెట్స్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇట్ వాస్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ఎలా అంటే ARPANET యూజ్డ్ ప్యాకెట్ స్విచ్చింగ్ వేర్ డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ప్యాకెట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక బిగ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలని అంటే ఫస్ట్ ఏమవుతుంది అంటే బిగ్ డేటా అనేది స్మాల్ ప్యాకెట్స్ డేటా ప్యాకెట్స్ లాగా డివైడ్ అయిపోతుంది. లైక్ ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ARPANET. సింపుల్. ఓకే, రైట్. ఇట్ ఈస్ యూజ్డ్ NCP, నెట్వర్క్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఇది ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటారు అంటే ఫస్ట్లో దీన్ని యూజ్ చేసిన ప్రోటోకాల్ ఏంటంటే NCP ప్రోటోకాల్ యూజ్ చేసుకున్నారు, నెట్వర్క్ కంట్రోల్ ప్రోటోకాల్. తర్వాత మనకు అడ్వాన్స్మెంట్ వచ్చినాక TCP అండ్ IP ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేసుకున్నారు అనమాట. ఓకే, రైట్. దీనికి ఫీచర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మనకు ఆపరేషన్ ప్యాకెటింగ్ నెట్వర్క్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్. దీంట్లో యూజ్ చేసుకునే ప్రోటోకాల్స్ ఏంటి అంటే TCP అండ్ IP. రైట్. నెక్స్ట్ ఫిజికల్ లేయర్, గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా. Guided transmission media are physical paths like cables or wires through which data signals are transmitted. సింపుల్గా మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. మొబైల్ నుంచి మనం ల్యాప్టాప్లోకి ఏమైనా ఫైల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే కొన్ని కేబుల్స్ ఆర్ వైర్స్తోనే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇలా మొబైల్కి మనం USB కేబుల్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫైల్స్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా, నథింగ్ బట్ త్రూ యూజింగ్ ద ఫిజికల్ కేబుల్ వైర్స్, ఫిజికల్ పార్ట్స్ అనమాట. లైక్ కేబుల్స్ కావచ్చు, వైర్స్ కావచ్చు. సో దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్స్ ఉంటే అవి చూసుకున్నాము. డిఫరెంట్ టైప్స్ వచ్చేసి ట్విస్టెడ్ పేర్ కేబుల్, కోఆక్సియల్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో దీంట్లో ఒకదానికి ఒక వర్కింగ్ ఉంటుంది. ట్విస్టెడ్ పేర్ కేబుల్ అని అంటే 2 copper wires twisted together to reduce interference, commonly used in telephone lines and LANs. సో మనకి ఇప్పుడు టెలిఫోన్ లైన్స్, ల్యాండ్ లైన్స్లో, ల్యాండ్ మొబైల్స్లో ఉంటాయి, లైక్ రొటేటింగ్గా ఉంటాయి అనమాట వైర్స్ అనేది. సో దట్ ఈస్ అ ట్విస్టెడ్ పేర్ కేబుల్. ఒక 2 వైర్స్ అనేవి ట్విస్ట్ అవుతాయి. ఎందుకనంటే ఇంటర్ఫిరెన్స్, ఏమైనా డిస్టర్బెన్స్ ఏమి రాకుండా ప్రాపర్గా వెళ్ళడానికి. మనకి ఒక లైన్ అది ఆ వైర్ అనేది కేబుల్ స్ట్రైట్ ఉండొచ్చు కదా, ఎందుకు కర్వ్డ్లో ఉంటుంది? బికాస్ ఆఫ్ టు అవాయిడ్ ద ఇంటర్ఫిరెన్స్ ఏం లేకుండా. దట్ ఈస్ ద టెక్నాలజీ ఆఫ్ ద ఇంటర్నెట్ టు అవాయిడ్ ఇంటర్ఫిరెన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ వైల్ వీఆర్ కమ్యూనికేటింగ్ డాటా, వైల్ వీఆర్ టాకింగ్. అదనమాట. ఇది చీప్ ఉంటాయి కేబుల్స్ అనేవి. నెక్స్ట్ కోఆక్సియల్ కేబుల్. సో దీంట్లో ఇన్సులేటింగ్ లేయర్స్ ఉంటాయి, మెటల్ షీల్డ్స్ ఉంటాయి అండ్ అవుటర్ కవర్స్ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద టీవీ లైక్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. మనకు టీవీలో వెనకాల కొన్ని వైర్స్ ఉంటాయి, కేబుల్స్ ఉంటాయి. ఎందుకు? టు గెట్ ద పిక్చర్, టు గెట్ ద సౌండ్. సో అవి ఎందుకనంటే దే ఆర్ వర్క్డ్ విత్ ద కోఆక్సియల్ కేబుల్స్. వాటి మనం కోఆక్సియల్ కేబుల్స్ అని అంటాం. లైక్ బెటర్ నాయిస్ ఉంటుంది, హయ్యర్ బ్యాండ్ విడ్త్ అంటే పిక్చర్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అలా. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అంటే ట్రాన్స్మిట్స్ డేటా త్రూ గ్లాస్ అండ్ ఫైబర్స్. సో ఇది గ్లాస్ అండ్ ఫైబర్స్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుంది. వెరీ హై స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవి ఆప్టికల్ ఫైబర్స్ మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం కదా, దాంట్లో అనమాట. లైక్ హై స్పీడ్ కమ్యూనికేషన్ జరగాలంటే వి యూజ్ ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద హై స్పీడ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ట్విస్టెడ్ పేర్ కేబుల్ దాని వర్కింగ్, దాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనకి ఇంతవరకు రాసినా కూడా సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా రాయాలి అని అంటే దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం అనేది రాసుకోవచ్చు. ట్విస్టెడ్ పేర్ కేబుల్లో UTP అండ్ STP అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనమాట. సో దీంట్లో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద లోకల్ ఏరియా నెట్వర్క్ అని UTP. దిట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఫర్ ప్రొటెక్షన్. ఓకే. నెక్స్ట్ కోఆక్సియల్ కేబుల్ అంటే దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కాపర్, ఇన్సులేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కేబుల్ నెట్వర్క్స్ లైక్ CCTV కేబుల్స్ కావచ్చు, ఇంటర్నెట్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు. దీని స్పీడ్ వచ్చేసి 10 Mbps నుంచి 100 Mbps దాకా ఉంటుంది. డిస్టెన్స్ ఒక ఫ్యూ కిలోమీటర్స్, ఒక 3 to 4 kilometers, 1 to 2 kilometers దాకా ఉంటుంది అనమాట. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి ఇట్ క్యారీస్ లైట్ సిగ్నల్స్, మనం చెప్పినాం కదా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అలా అనమాట. టు క్యారీ ద లాంగ్ డిస్టెన్స్ అండ్ హై స్పీడ్ కమ్యూనికేషన్ ఇది. ఓకే. అడ్వాంటేజెస్ వచ్చేసి హై సెక్యూరిటీ డేటా ఉంటుంది, రిలయబుల్ అండ్ లెస్ సిగ్నల్ లాస్. సిగ్నల్స్ అనేవి హై ఉంటాయి, సిగ్నల్స్ అప్పుడప్పుడు తక్కువ ఉంటాయి, అప్పుడప్పుడు ఎక్కువ ఉంటాయి, బట్ మోడరేట్ ఉంటాయి అనమాట. ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇన్స్టాలేషన్ కాస్ట్ ఈజ్ హై. కొంచెం వీటిని ఫిక్స్ చేసుకోవాలి, సెటప్ చేసుకోవాలంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కేబుల్స్ని పెట్టుకోవాలి, అంత చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఫిజికల్ డ్యామేజ్ కెన్ బ్రేక్ కమ్యూనికేషన్. సో ఇది ఫిజికల్ డ్యామేజ్ లైక్ వైర్డ్ కాబట్టి మన వైర్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది అలా. నెక్స్ట్ డేటా లింక్ లేయర్. సో ఇప్పుడు ఇది డేటా లింక్ లేయర్ సపరేట్ అనమాట. ఇట్ ఈస్ ద సెకండ్ లేయర్ ఇన్ ద నెట్వర్క్
సో ఓఎస్ఐ మోడల్లో. సో దీంట్లో డిజైన్ ఇష్యూస్ ఏమొస్తాయి, ఫ్రేమింగ్ ఎట్లా ఉంటుంది, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది డేటా లింక్ లేయర్లో ఉంటుంది అన్నమాట. దాన్ని చూసుకుందాం ఇక్కడ. సో డేటా లింక్ లేయర్ అని అంటే ఇట్ ఈస్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ నోడ్ టు నోడ్ డెలివరీ ఆఫ్ డేటా. దట్ మీన్స్ ఇట్ ట్రాన్స్ఫర్స్ డేటా ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ద సేమ్ నెట్వర్క్. సో ఒకటి నెట్వర్క్లో సేమ్ నెట్వర్క్లో కనెక్ట్ చేసుకున్న డివైజెస్ మధ్యలో డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అంటే లైక్ నోడ్ టు నోడ్ అనమాట. దీని నుంచి దీనికి కనెక్ట్ చేసుకొని మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అంటే ఒక లేయర్ అనేది అవసరము. ఆ లేయర్ ఏంటంటే డేటా లింక్ లేయర్. సో దీంట్లో ఇలా డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటిని ఏమంటాం, డిజైన్ ఇష్యూస్ అని అంటాం. ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్. సో వాటిని ఎలా మనం డిటెక్ట్ చేసుకుంటాం, ఎలా కరెక్ట్ చేసుకుంటాము అనేది డేటా లింక్ లేయర్లో ఈ టాపిక్ అనమాట. ఓకే రైట్. డిజైన్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే దీంట్లో ఫ్రేమింగ్, ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, యాక్సెస్ కంట్రోల్ ఇవన్నీ రైట్. సో ఫ్రేమింగ్ అంటే ఇలా డివైస్ డేటా ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ ఇంటూ మేనేజబుల్ యూనిట్స్ కాల్డ్ ఫ్రేమ్స్. ఇది ఏం చేస్తారంటే ఒక నెట్వర్క్ లేయర్ని డిఫరెంట్ యూనిట్స్గా డివైడ్ చేస్తారు అనమాట. దే ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్స్. దాన్ని ఫ్రేమింగ్ అంటాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద నెట్వర్క్ లేయర్ ఇంటూ మేనేజబుల్ యూనిట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రేమింగ్. నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్ అంటే ఇట్ డిటెక్ట్స్ ద ఎర్రర్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. అంతే. ఫ్లో కంట్రోల్ కంట్రోల్స్ ద రేట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ సో దట్ రిసీవర్ ఈస్ నాట్ ఓవర్లోడెడ్. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ అంటే డిసైడ్స్ విచ్ డివైస్ కెన్ యూజ్ ద లింక్ ఎట్ ఏ పర్టికులర్ టైం. సో ఈ డివైస్ ఈ లింక్ని ఈ టైంలో యూజ్ చేసుకోవాలి, లైక్ డివైడింగ్ డేటా కనెక్టివిటీ టైం. దట్ ఈస్ డన్ బై ద యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ని దేనికి ఇవ్వాలి అనేది ఇది చూసుకుంటారు అనమాట యాక్సెస్ కంట్రోల్. నెక్స్ట్ అడ్రసింగ్ యాడ్స్ ఫిజికల్ అడ్రసెస్ మ్యాక్. సో ప్రతి దానికి ఒక డిఫరెంట్ సపరేట్ యూనిక్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది అనమాట. ఓకే, టు ఐడెంటిఫై సెండర్ అండ్ రిసీవర్. అది. నెక్స్ట్ దీంట్లో ఫ్రేమింగ్ వచ్చేసి ఫ్రేమింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద డేటా స్ట్రీమ్స్ ఇంటూ స్మాల్ యూనిట్స్. ఒక డేటా స్ట్రీమ్ని ఒక లార్జ్ టైప్ ఆఫ్ డేటాని స్మాల్ యూనిట్స్గా డివైడ్ చేసేసి వాటిని ఎర్రర్స్ జరగకుండా ట్రాన్స్మిట్ చేస్తారు అనమాట. ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ ద ఫ్రేమింగ్. దీని ఫంక్షన్స్ ఏంటి అంటే ఇట్ యాడ్స్ హెడర్స్ అండ్ ట్రైలర్స్ అరౌండ్ డేటా. నేను చెప్పిన ప్రాసెస్ రాసుకుంటే అయిపోతుంది. ఇలా ఫస్ట్ క్యారెక్టర్ కౌంట్, నెక్స్ట్ క్యారెక్టర్ స్టఫింగ్, బిట్ స్టఫింగ్, ఫిజికల్ లేయర్, కోడింగ్ వైలేషన్స్. ఇదంతా అవసరం లేదు, ఈ ఒక డెఫినేషన్ రాసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు రాసుకోవాలని అంటే ఎలా మెథడ్స్ ఆఫ్ ఫ్రేమింగ్ ఎలా జరుగుతాయి అనేది క్యారెక్టర్ కౌంట్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఒక ఫ్రేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అనేది ఫిక్స్ చేస్తుంది అనమాట. క్యారెక్టర్ స్టఫింగ్ అంటే ఇట్ యూజెస్ స్పెషల్ స్టార్ట్ అండ్ ఎండ్ క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ బిట్ స్టఫింగ్ అంటే ఇట్ యాడ్స్ ఎక్స్ట్రా బిట్స్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. సో ఇక్కడ మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ జరగకుండా కొన్ని ఎక్స్ట్రా బిట్స్ యాడ్ చేస్తారు అనమాట. ఈ డేటా ఇంత, ఈ డేటా ఇంత అని చెప్పేసి. రైట్. ఎర్రర్ డిటెక్షన్ అంటే whenever the data is transmitting, if any errors occurs, that will be detected by the error detection process and some layers and it will be corrected. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ మెథడ్స్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ప్యారిటీ బిట్ చెక్ సమ్ మెథడ్ అండ్ సైక్లిక్ రిటెన్షన్ చెక్, సిఆర్సి మెథడ్ ఒకటి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ టు కరెక్ట్ ద డేటా అండ్ టు డిటెక్ట్ ద ఎర్రర్స్ అనమాట. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్. మీకు కావాలంటే రాసుకోండి, ఈ మెథడ్స్ అన్నీ అవసరం లేదు, జస్ట్ దానికోసం ఎంత ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుంది. Okay, this is the first unit of computer networks. If you want the second unit and third unit and other units and other subjects as well, please do comment in the comment section. Notes ఇవ్వాలంటే description లో ఉంటుంది. Go check it out and get the notes. Thank you.